హాయ్ గాయ్స్, మనకి వివో నుంచి త్వరలో వివో T5 5G మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన లీక్స్ అయితే బయటపడాయి. మీకు ఇక్కడ డిస్ప్లే మీద ఈ మొబైల్ పోస్ట్ ఒకసారి వేస్తాను చూడండి. అంటే మనకి కమింగ్ సూన్ అని అయితే పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కాకపోతే ఈ మొబైల్ సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటపడాయి అనమాట. సో మనకి డిస్ప్లే కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, కొన్ని ఫీచర్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఆ ఫీచర్స్ ఈరోజు మీకు చెప్తాను. మీరు మన వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. చాలామంది ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ మర్చిపోకుండా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మూవీస్ చూసేటప్పుడు చాలా బాగుంటుంది డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా చూడైతే 3000 నిట్స్ వరకు మనకి ఇక్కడ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి టాప్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు ఎలిమెంట్ సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో మీరు కంటెంట్ క్వాలిటీ చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. అంతేకాదు H.LP సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తే. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. మీకు ఇది క్వాల్కామ్ 7 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట పర్ఫార్మెన్స్ కూడా. సో మేజర్గా డే టు డే యాక్టివిటీస్, మల్టీ టాస్కింగ్ వర్క్స్, ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. మీకు బాగుంటుంది ఈ ప్రాసెసర్ అనేది. 4nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్, LPDDR 4x1 లేకపోతే 5x ఉండొచ్చు. అలాగే ఇది UFS 3.1 మీద రాబోతుంది అనమాట. మ్యాక్సిమం మీద ఉండొచ్చు స్టోరేజ్ వేరియంట్ అయితే. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ Origin OS 6 రాబోతుందని చెప్పొచ్చు. ఇది మనకి బేస్ వేరియంట్ అయితే 8GB ప్లస్ 128GB రాబోతుంది. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 3 కెమెరాస్ లీక్స్ అయితే బయటపడాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే సెకండరీ కెమెరా అయితే 18 ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చెప్తున్నారు. లాస్ట్ కెమెరా అయితే 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది మనకి మ్యాక్రో కెమెరా అయితే చెప్తున్నారు అనమాట. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తారు. లేదు సెల్ఫీ ఫొటోస్ కూడా చాలా డీసెంట్గా తీసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసుకొని 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టార్టింగ్. ఇంకా మీరు అప్ టు వెళ్ళినట్లయితే మీకు బ్యాక్ కెమెరాకి 4K అయితే సపోర్ట్ చేస్తుంది. అది ఫ్రంట్ కెమెరాకి 4K ఉంటుంది అనేది ప్రెసెంట్ తెలీదు. కాకపోతే డిఫాల్ట్గా 1080p అయితే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాగ్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి 7500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. ఈజీగా 2 days వరకు అయితే వస్తుందని చెప్పొచ్చు. మీ 100 watts వరకు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 1 hour లోపలే మీకు మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్లో చాలా బెటర్గా అయితే వీళ్ళు థింక్ చేశారని చెప్పొచ్చు. బ్యాటరీ కూడా మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ యూజ్ చేస్తారు. ప్లస్ ఛార్జింగ్ వాట్స్ కూడా ఆల్మోస్ట్ 100 watts కాబట్టి మీకు ఛార్జింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు చెప్పేది మర్చిపోయిన ప్రైస్ అనమాట. ఇది మనకి ఎక్స్పెక్టెడ్గా 34,999 అయితే రాబోతుంది అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని చెప్తున్నారు. నాకు ఇక్కడ నచ్చింది ఏమంటే ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు అని చెప్పొచ్చు. 34,999 అంటే మనకి ఈ ప్రైస్కి చాలా మొబైల్స్ మనకి ఆల్టర్నేటివ్ అయితే ఉంటాయి. పోకో నుంచి కావచ్చు, ఇంకా చూడండి రియల్మీ నుంచి కావచ్చు. ఇలా మనకి కొన్ని బ్రాండ్స్ తీసుకుంటే ఈ ప్రైస్కి మంచి మొబైల్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు ఆ సెగ్మెంట్లో. సో ఫైనలీ ఇది గైస్ ఇవాళ వీడియో. అంటే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీరు మన ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.